ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు జపం అంటే ఏమిటి, జపం చేసేటప్పుడు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ దశమి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది, ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు నూతన వస్త్రధారణ, నూతన వస్తు కొనుగోళ్లు, విలువైనటువంటి వస్తు సేకరణ శోభని కలిగిస్తుంది, స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో పుట్టితే సామాన్య శాంతి తప్పనిసరి. 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, చంద్రుడితో యుతి కాబట్టి ఇది చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించినట్టయితే శుక్ర శనుల యొక్క పరివర్తన, శని యొక్క ఉచ్చస్థితి, రవి బుధుల కలయిక ధనుస్సు క్షేత్రంలో, బృహస్పతి యొక్క వీక్షణ ఈనాటి గ్రహస్థితి యొక్క విశేషం. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. గృహ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ప్రతిబంధకాలని త్వరితగతిని ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత నివారింపబడుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నూతన ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ప్రయత్నాలకి తగినటువంటి లాభాన్ని చేకూర్చుకునేటువంటి అంశాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని నమస్కరించి పూజించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వేగవంతమైన అభివృద్ధిని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అనుకూల పరిస్థితులు ఆకస్మికంగా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలను త్వరితగతిని ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా, కుంకుమార్చన నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి ఆర్థిక నిర్ణయాల ద్వారా విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. విజయాలు త్వరితగతిని సొంతమవుతాయి. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు దూరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు, ప్రతికూలత తగ్గుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది.
వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక విజయాలు చేకూరుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ప్రక్రియల ద్వారా వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తగ్గుతాయి. వివేకవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. నిర్ణయాలను త్వరితగతిని తీసుకోగలుగుతారు. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార నిర్వహణకై ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార విజయాలు చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవం దక్కుతుంది. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తగ్గుతాయి. విజయాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రయత్నంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలను దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అభివృద్ధికే వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటి బాగా కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. పశు సమృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడతాయి. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్వర ఫలితాలను ప్రసాదిస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషాలు దూరం అవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత, శ్రద్ధ వంటివి పెరుగుతాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. క్రీడారంగం వారికి లబ్ధితో కూడినటువంటి విషయాలు చేకూరుతాయి. ఆనందకర వాతావరణం వృత్తిలో
ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి కుంకుమార్చనతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు అవలీలగా సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ప్రయత్నంతో అన్ని కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు అన్ని రంగాల వారు చేపట్టగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలు సడలిపోతాయి. ప్రభుత్వపరమైన ఉద్యోగ రంగం వారికి ఆసక్తికరమైనటువంటి వార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని తొలగించుకోగలుగుతారు. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆధ్యాత్మిక సాధనలో జపానికి చాలా ప్రాధాన్యత ఉంది. జపం అంటే ఏమిటి? జపం చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. ఇష్టదేవతా నామాన్ని గాని మంత్రాన్ని గాని తిరిగి ఉచ్చరించడమే జపం. బ్రాహ్మీ ముహూర్తంలో జప సాధన చాలా శ్రేష్టం. స్నానం చేయలేకపోతే కనీసం కాళ్ళు చేతులు ముఖం కడుకుని జపం చేయవచ్చు. కుసలు మృగ చర్మం పూలు తివాసీలపై కూర్చుని జపం చేయవచ్చు. జపం చేసేటప్పుడు ఉత్తరం వైపు గాని తూర్పు వైపు గాని ముఖం ఉండేలా కూర్చుని చేస్తే ఉత్తమం. పద్మాసనం సిద్ధాసనం వీరాసనం సుఖాసనాల్లో నిటారుగా కూర్చుని కూడా జపం చేసేటువంటి పద్ధతి ఉంది. మాలతో జపం చేస్తే కుడి చేతితోనే చేయాలి. మాలను హృదయానికి కొంచెం పైగా పట్టుకుని వస్త్రం కప్పి జపం చేయాలి. మాల త్రిప్పేటప్పుడు చిటికెన వేలు చూపుడు వేలు తగలకూడదు, ఉపయోగించకూడదు. మాలలో 108 పూసలు ఉండాలి. వీలైనంత వరకు రుద్రాక్ష మాల చాలా శ్రేష్టం. తులసి మాల కూడా చాలా శ్రేష్టం. మాల జపం పూర్తి కాగానే మేరుని దాటకుండా వెనకకి త్రిప్పి జపం చేయాలి. జపం చేసేటప్పుడు తొందర పనికి రాదు. ఏకాగ్ర చిత్తంతో శ్రద్ధా భక్తులతో చేయాలి. మంత్రోచ్చారణ శుద్ధంగా స్పష్టంగా ఉండాలి. వేగం ఎక్కువ కూడదు. అలాగే అతి నెమ్మది మంచిది కాదు. సమాన స్థాయిలో జపం చేయాలి. జపమాలను రుద్రుడిగా భావించి జపం చేసే ముందు దాన్ని పూజించాలి. మాలను భూమిపై పెట్టకూడదు. మెడలో మాత్రమే ధరించాలి. లేకపోతే గోడకున్న మేకుకు తగిలించడం కూడా శ్రేష్టం. గురువు ఉపదేశించిన మంత్రం మీదే నిలబడి ఉండాలి. ఇచ్చారీతిని మంత్రం చేయకూడదు, జపించకూడదు. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే ఈరోజు శుక్రుడు మిత్రక్షేత్రమైన మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి లక్ష్మీదేవికి బెల్లం కలిపిన అన్నాన్ని నివేదన చేసి ఆ నివేదించబడినటువంటి అన్నాన్ని ఒక తమలపాకులో ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు గృహంలో విద్యుత్తుకు సంబంధించినటువంటి పనులను నిర్వహించటానికి విద్యుత్ పరికరాలను తగిన రీతిలో ఉపయోగించటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈరోజు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి పెండ్లి చూపులు చూడటానికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్లో నూతన ప్రణాళికలను రూపొందించుకోవటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు తరచూ అనారోగ్య భావనలతో సతమతమైపోతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లాసవంతమైనటువంటి ఆహ్లాదభరితమైనటువంటి పరిస్థితులను పొందాలంటే దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా ఆదివారం నాడు గోవుకి ఆకుకూరలను తినిపించటం ద్వారా, గోవు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయటం ద్వారా గోమాత యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్త అనారోగ్య భావనలను తొలగింపజేసుకొని ఆహ్లాదవంతమైనటువంటి ఉల్లాసభరితమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం.
మానవ జీవితంలో గ్రహ నక్షత్ర ప్రభావాలు అనుక్షణం కూడాను మనిషి జీవితం పైన పనిచేస్తూనే ఉంటాయి. పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కూడా ఆ పుట్టిన రోజు, తిథి, వార నక్షత్రాల ప్రభావం, ఎటువంటి పూజలు చేస్తే సంస్కారవంతమైనటువంటి ప్రభావంతో ఆ జీవితాన్ని గడుపుతాడు అనేటువంటి సంప్రదాయం మనకు ఎల్లవేళలా కూడాను పనిచేస్తూనే ఉంది. ఒక గృహంలో ఒక పిల్లవాడు పుట్టగానే వెంటనే ఆ రోజు నక్షత్రం, తిథి, దాన్ని బట్టి చేయవలసినటువంటి ప్రక్రియలు అన్నీ కూడా ఆచితూచి చేసేటువంటి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైనటువంటి శక్తి కిరణ ప్రభావాల నుంచి ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి ఆ గ్రహ నక్షత్ర మాలికాధరుని యొక్క ప్రభావం, అక్కడ శివుడే సూర్యుడుగా మానవ జీవితానికి వెలుగు రేఖల్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి వారాల యొక్క పేర్ల వెనకాల ఏ వారం ఏ వ్యక్తి జన్మించినా ఆ ఇంట్లో శుభదాయకమైనటువంటి ప్రభావాలు ఏర్పడతాయి. బుధవారం పుట్టాడా మీ అబ్బాయి, అయితే భూమి కొంటావురా నాయనా అని చెప్పేసి అంటూ ఉంటారు సహజంగా చాలామంది. అలాగే ఆడపిల్ల శుక్రవారం నాడు పుట్టగానే ఆహా మహాలక్ష్మి పుట్టిందే అని చెప్పేసి అంటూ ఉంటారు. అది శాస్త్రరీత్యా ఆలోచించినట్లయితే ఆ గృహానికి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి దివ్యవంతమైనటువంటి ప్రభావమే కదా. అందుకే ఒక గృహంలో పిల్లలు పుట్టినప్పుడు కనేయండి, ఆ పిల్లవాడు పుట్టినటువంటి ఆ వారం యొక్క ప్రభావం కూడా పనిచేస్తూనే ఉంటుంది ఇంటి యజమానికి, ఇంటి వారికి కూడా. మా మనవడు పుట్టాడండి, ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు కూడా అందింది ఇవాళ అని చెప్పేసి అంటూ ఉంటారు. కారణం ఆ వారం యొక్క ప్రభావం కావచ్చు. అతడు వంశోద్ధారకుడుగా ఉద్భవించిన వేళ విశేషం, రావాల్సినటువంటి బాకీలు అందటం అనేటువంటిది మనమంతా కూడాను గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ వార ఫలాలు ఎటువంటి సత్ఫలితాన్ని గృహంలో యజమానికి, పిల్లలకు కలిగిస్తాయి అని చెప్పేసి గనక మనం గృహబల రీత్యా ఆలోచన చేసినట్లయితే, వారాల వెనకాల అంతరార్థ తత్వాన్ని గనక అంచనా వేసినట్లయితే, చాలామంది గృహాలు కట్టేటప్పుడు కూడాను కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా శనివారం నాడు ప్రారంభిస్తే ఎటువంటి ఉపద్రవాలు లేకుండా, పక్క వాళ్ళతో తగాదాలు లేకుండా చక్కగా నిర్మాణం అవుతుంది అని కూడా అంటూ ఉంటారు. అంటే వాస్తు కూడా వారాల యొక్క ప్రభావం అంత గొప్పగా పనిచేస్తోంది అని చెప్పేసి మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. అలాగే శంకుస్థాపన చేసేటువంటి విధి విధానంలో కూడా వార ఫలం ఎంత గొప్పగా ఉందో అని చెప్పేసి ఆలోచిస్తారు. దానికి తోడుగా ఇటుని పుట్టినటువంటి జన్మ నక్షత్రం, తిథి, వారం, ఈ మూడు కూడా ఆ దంపతులకు తారాఫలాన్ని ఏ విధంగా అందచేస్తుంది గృహయోగరీత్యా అని కూడా ఆలోచన చేసేటువంటి విశిష్ట సంప్రదాయాన్ని మనం నేటికి కూడా పాటిస్తున్నాం ఈ యొక్క కర్మభూమిలో. ఏ వారం ఏ సత్ఫలితాన్ని మనకు అందింపచేస్తోందో దాని రీత్యా ఆ వారం నాడు ఎటువంటి చర్యలు గనక గైకున్నట్లయితే వాస్తురీత్యా కానీ గృహబల రీత్యా కానీ విజయసిద్ధిని మనం సాధించుకోవచ్చో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అంచనా వేసుకున్నట్లయితే, నూతన సంవత్సరంలోకి త్వరలో ప్రవేశం జరగబోతున్నటువంటి తరుణంలో ప్రతివారు కూడా ఈ విషయాల్ని పాటించి సద్వినియోగం చేసుకోగలరు అనేటువంటి తలంపుతో కూడా ఈ వార ఫలాల వెనకాల దాగిన పరమార్థ లక్షణాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఈ శుభ సమయంలో ఈరోజు ఆదివారానికి సంబంధించిన విశేషాంశాల్ని గనక పరిశీలన చేసినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావంతో మనం జీవితాన్ని గడపవచ్చు కదా. సూర్యవారం అంటారు శాసిద్ధంగా ఆదివారాన్ని. దీని స్వామి సూర్య భగవానుడు కాబట్టి శుభాలనిచ్చేటువంటి సద్గుణ వారం, శుభకార్యాలు ప్రారంభించడానికి కూడా తగినటువంటి ఉత్తమమైనటువంటి రోజుగా మనం భావించాలి. సూర్యోదయ వేళ ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమమైనా సరే దిగ్విజయంగా నెరవేరుతుంది అనేటువంటి విశేషాంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అలాగే తూర్పు దిక్కుకు మీరు ఏదైనా ప్రయాణాలు గనక పెట్టుకున్నట్లయితే ఆదివారం నాడు పెట్టుకోవటం సర్వత్రా శుభదాయకం. తీర్థయాత్రకు వెళ్ళాలన్నప్పటికీ కూడా మీరు తూర్పు దిక్కుగా పయనింప చేసుకోవటం ఆదివారం నాడు చాలా మంచి శుభ ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది అనేటువంటి విశేషాంశాన్ని ఇక్కడ మనం గృహబల రీత్యా ఆలోచించాలి. ఆదివారం నాడు గనక ఎవరైనా పుట్టిన వారు ఉంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా భాగ్యవంతులు అవుతారు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఇక్కడ ఉపయోగం ఏమిటి మనకు ఈ వారం వలన
అని చెప్పేసి ఆలోచన చేస్తే సూర్యుని అనుగ్రహానికి మనం ఈ వారం నాడు బియ్యం, బెల్లం ప్రవహించేటువంటి నీటిలో వదలండి. ఇలా గనక ఆదివారం నాడు వదిలినట్లయితే, లేక అన్నం, బెల్లం, ఆవు పాలతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని ఆ రోజు గనక మనం కొద్దిగా భుజించి మన కార్యక్రమాలకి బయలుదేరినట్లయితే తప్పనిసరిగా నిర్విఘ్నంగా పనులన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నీటిలో ఈ విధంగా బెల్లం, బియ్యం వదలడం చేత వివాహం కావలసినటువంటి వారు ఎవరైనా గృహంలో ఉంటే వారికి త్వరగా వివాహం సిద్ధించడానికి, అనుకున్న పనులన్నీ కూడాను సక్రమంగా నెరవేరక ప్రతి కూడా ఇప్పుడు కాదు తర్వాత చూస్తాం అని చెప్పేసి కాలం దాటిపోతూ ఉన్న సందర్భంలో కూడా ఈ యొక్క విశేషాంశం ఆదివారం నాడు గృహ యజమాని గనక పాటించినట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది. చక్కగా టౌన్లో కొట్లు కట్టారు, ఆ కొట్లు కట్టి అద్దెకిద్దాం అనుకుంటున్నారు, ఆ కొట్లకి మాత్రం అద్దెలకి ఎవరూ రావటం లేదు. అలా రాకపోవటం వెనకాల దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని ఆదివారం నాడు ఆ యజమాని ఎవరైనా సరే బెల్లం, బియ్యం పారేటువంటి నదిలో గనక తూర్పు తిరిగి వదిలి అనుగ్రహాన్ని ప్రసాదించు సవిత్ర అని చెప్పేసి నమస్కారం చేస్తే చాలు, ఆ తరణి అంటే సూర్య భగవానుడు సర్వే సర్వత్రా ఇతని యొక్క కోరికను నెరవేరుస్తాడు అని చెప్పేసి కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహంలో ఎటువంటి అనారోగ్యాలు కూడాను సంభవించకుండా పాటించవలసినటువంటి నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ఆదివారం నాడు భాస్కరుని యొక్క దివ్యవంతమైనటువంటి ప్రభావం మీ జీవితాల్లో వెలుగు రేఖల్ని నింపడానికి, ఇంటిల్లిపాది కూడాను ఆరోగ్య ప్రభావంతో జీవించడానికి తప్పనిసరిగా ఆదివారం నాడు ఎరుపు రంగు వస్త్రంలో కనుక గోధుమలు మూటకట్టి మీ సింహద్వారానికి కనుక తగిలించినట్లయితే తప్పనిసరిగా గృహంలో నివసించేటువంటి వారందరికీ కూడా ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం కలిగి తీరుతుంది. అనారోగ్యాల బాధ నుంచి విముక్తి కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.